ఫోన్ చేరేపేసి పోయి నేను రేప్ చేశారని చెప్తా ఏం చేయాలనుకుంటున్నారు? ఆగు మేడం 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 ఏంటి ఆగు. మేడం ఆగు, ఏంటి? మేడం. ఏం చేద్దాం ఏంటి మేడం అనుకుంటున్నారు? మీరు? అలా కాదు ఏం ఏం చేద్దాం? నాకు- ఏం చేద్దాం నాకు అనుకుంటున్నారు? నాకు అమ్మా ఎందుకు కొడుతున్నావు? ఏంటి? ఏంటి? ముందు సంబంధం ఏంటి? ఎలాగే చేస్తుంది? జర నన్ను ఆగు, జర ఇట్లా- ఆగు. జర ఆగండి మేడం. తలుపు కొంచెం తీసి ఆగండి. డోర్ ఎందుకు వేసావు? ఇస్తా, అవును. ఏం చేద్దాం పైసలు ఇస్తాం, అనుకుంటున్నారు? పైసలు అమౌంట్ ఇస్తాం. తెచ్చాడా? కూర్చో. పైసలు ఇస్తాం, ఇక్కడ కూర్చో ముందు. ముందు పైసలు ఇవ్వు. మేడం కూర్చో. ఏం చేద్దాం నీకు అమౌంట్ కావాలా? కూర్చో ఇద్దరు ముందు పిలిచి కూర్చో. మంచిగా పిలిచి కేంద్రవీధి చెప్పనా, నేను ఇట్లాంటి కేసులు నేను చెయ్యనన్నా, ప్లీజ్ ఏమనుకోకు. అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న ప్లీజ్ ప్లీజ్ యావరేజ్గా అంటే ఇప్పుడు నువ్వు 10,000 ఈమె ఇచ్చింది అని అన్నా, అంటే అందరు 10,000 ఇచ్చిరా లేకపోతే ఎక్కువ వచ్చినాయి? ఎక్కువ వచ్చినాయి అంటే ఎక్కువ ఓపుకున్న రోజు మనం చేయగలిగినంత ఒక 2 hours చేసాము, 3 hours చేసిన రోజు 30,000 వచ్చినాయి, 20,000 వచ్చినాయి. నన్ను ఏమే ఒక రూమ్కి తీసుకెళ్ళింది. అక్కడ ఒక 25-30 years లోపు ఒక ఆమె ఉంది, అమ్మాయి. యంగ్ లేడీ. అయితే వీళ్ళు నేను పోయేసరికి ఈమె ఇంకొక అతను కెమెరా పట్టుకొని ఉన్నారు. అంటే నేను అక్కడ చేయమంటే నేను కెమెరా ఉంది నేను చేయను నాకు అని చెప్పాను. చెప్తే కాదు అలా కాదు, అలాగైతే నీకు ఇంత అమౌంట్ ఇస్తాం లేకపోతే మేము ఇవ్వము అది ఇది అన్నారు. సరేనని ఓకే అని సరే చేసేసాను. చేస్తే అదంతా వీళ్ళు రికార్డ్ చేసుకున్నారు. అది వాళ్ళు నేను అనుకున్నా, నేను వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎలా ఉందో వాళ్ళంతా రికార్డ్ చేసి పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇలా కొన్ని రోజులు నడుస్తూ పోతుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. సో గైస్ ఈరోజు అయితే మన దగ్గరికి ఈ అన్న వచ్చిండు. సో గైస్ నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే మీకు ఎటువంటి అప్పులు ఉన్నా, మీకు ఎటువంటి పరిస్థితులు బాగాలేకపోయినా, మీ పానం మీద వచ్చి కూర్చున్నా కానీ సరే ఎటువంటి తప్పుడు పనులు చేయకండి. ఎందుకంటే అది మీరు చేస్తే ఇంకా డబల్ మీకు నెత్తినొప్పి అవుతుంది. సో ఈ అన్న పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక దిక్కు నాకైతే మెసేజ్ చేసిండు, ఆల్మోస్ట్ నాకు మెసేజ్ చేసిండు. నేను ఏమన్నా అంటే సరే రా అన్న అని చెప్పేసాను అన్న. సో పూర్తిగానైతే నాకు చెప్పలేదు. నాకు చెప్పినంత వరకు అయితే ఈ అన్న ఒక ఆంటీని నమ్మి మోసపోయిండు. ఆ ఆంటీ ఎవరంటే ఒక వేశ్య టైప్ ఆమెని నమ్మి మోసపోయిండు. సో ఏమైంది ఏంది అసలు పరిస్థితి ఇంతవరకు వచ్చింది, అసలు ఏం కథ అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. సో అన్న మీ పేరన్న? నా పేరు రవి అండి. రవి అన్న, ఏమైంది ఏం కథ అనేది ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా చెప్పండి అన్న, ఓకేనా? చెప్పన్నా. నేను కొన్ని సమస్యల్లో ఉన్న తమ్ముడు, సమస్యలు అది ఉండి నేను ఇంటికాడ కొంచెం అప్పుల బాధలతో తట్టుకోలేక సమస్యల నుంచి ఇక హైదరాబాద్ వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా సమస్యలతో తిరుగుతుంటే నా ఫ్రెండ్స్ని కలిశాను. ఇలా సొల్యూషన్ ఏంట్రా అది ఇదంటే ఇలా అనుకుంటూ తిరుగుతూ ఒకరోజు మా ఫ్రెండ్స్ బయటికి వెళ్దాం పదరా అని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు రోజు వెళ్తుంటారు కదా, నన్ను కూడా తీసుకెళ్తే అక్కడ వాళ్ళంతా వేశ్యలు. అక్కడ ఏదో మెట్రో స్టేషన్ ఏదో ఉంది, అక్కడ తీసుకెళ్లారు. నేను వెళ్ళిన తర్వాత అక్కడ సరే వాళ్ళతో పాటు నేను కూడా దాంట్లో పాల్గొంటే అక్కడ ఒక ఆమెతో కొంచెం కాసేపు రూమ్లో డిస్కషన్ జరిగిన తర్వాత ఒకరికొకరము బాధలు చెప్పుకుంటూ నా సమస్యలు ఎలా ఉన్నాయండి ఇలా ఉన్నాయని ఆమె చెప్పుకున్నాను. చెప్తే ఆమె సరేనండి అలాగైతే నేను ఒక విషయం చెప్తాను, మీరు ఆ రూట్లో వెళ్ళండి, ఆ రూట్లో వెళ్తే మీకు కొంత డబ్బు వస్తుంది, మీరు సేవ్ అవ్వడానికి కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుందండి అంది. నేను కూడా ఇంకా డబ్బు వస్తుందంటే ఇక నాకు నా బాధలు తీరిపోతాయనే ఆశతో నేను కూడా సరేనండి అది ఏదో చెప్పండి నేను చేస్తానండి అన్నాను. అంటే ఆమె సరే తర్వాత ఇక అంతా ఈ విధంగా ఉంటుందండి, నీకు ఒక నెంబర్ ఇస్తాను, ఆమె దగ్గరికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత ఇక అంతా ఆమె చూసుకుంటుంది, మీకు వాడికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు చెప్తారు అని చెప్పింది. ఈమె నెంబర్ ఇచ్చింది. ఆ నెంబర్ తీసుకొని అడ్రస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. నేను రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక ఆమె చెప్పినట్టు చేశాను. నేను 1 గంట సేపు సెక్స్ చేశాను. ఆమె చెప్పినట్టు చేశాను. చేస్తే ఇక ఇంత అమౌంట్ ఇస్తాను నీకంటే నాకు సరే మేడం నేను ఇబ్బంది ఉన్నాను. ఆమెకి ఒక 40 years ఉంటాయి. 40 years అంటే పంపించిన ఆమె దగ్గర పంపిస్తే ఆమె ఇంట్లోనా లేకపోతే హోటలా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు.
వాళ్ళ హస్బెండ్ ఏదో జాబ్ చేస్తాడట, హస్బెండ్ లేడు, చాలా రోజులు అయిపోయిందండి అది ఇది అంటే నాకు విషయం తెలియదు. ఇది యాక్సిడెంటల్గా సరే నాకు డబ్బు వస్తుందని నా బాధలు తీరుతాయనే దాంతో నేను చేయాల్సి వచ్చింది. చేసిన తర్వాత ఒక 10,000 రూపాయలు ఇచ్చింది ఆమె. నాకు ఆమె నచ్చింది, సరే సాటిస్ఫై చేసాము ఆమెని. 10,000 ఇచ్చింది. సరే 10,000 ఇచ్చింది కదా అని నేను తీసుకొని వచ్చేటప్పుడు ఈలోపు ఈమె ఫోన్ చేసి నువ్వు ఆ 10,000 అమౌంట్ తీసుకొని నా దగ్గరికి రా అని చెప్పింది. నన్ను పంపించిన ఆమె. సరేనని ఇక మళ్ళీ ఆ 10,000 తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆమె నీకు 5,000 నాకు 5,000 అని ఆమె చేసింది. నేను ఇలాంటివి చెప్తుంటాను, ఒక 5 నువ్వు తీసుకో, 1 గంట చేస్తే నీకు ఎంత వస్తాయి, ఇంకేదన్నా నువ్వు ఎక్స్ట్రా 2-3 గంటలు చేసుకుంటే దానికి ఒక 20-30 వస్తాయి, ఎంత వచ్చినా నాకు సగం నీ సగం. ఇలా నువ్వు అంటే నేను కూడా ఆశపడ్డా, నేను కూడా కొంచెం సేవ్ అవుతా కదా అని ఆశపడి సరేనండి అని డీల్ ఒప్పందం చేసుకున్నాను. కాదన్నా ఒక మాట, నాకు నువ్వు ఏమని చెప్పినావు, నాకు మెసేజ్ ఏమని చేసినావు, ఒక వేషతో మోసపోయినా మిగతా అదంతా వచ్చి చెప్తాను. కానీ ఇక్కడ నీ తప్పు కూడా ఉంది కదన్నా. అన్న ఒక మాట అన్న, నేను ఇట్లాంటి ఇప్పుడు నువ్వు మంచిగా చెప్తున్నావు ఆశపడ్డా పైసలు వచ్చినాయి అని. ఇగో నేను ఒకటి చెప్పానా, నేను ఇట్లాంటి కేసులు నేను చెయ్యనన్నా, ప్లీజ్ ఏమనుకోకు అన్న. ప్లీజ్ నేను ఒక మాట చెప్పనా, వినండి ప్లీజ్. పూర్తిగా వినండి కాదు, నువ్వు నాకేం చెప్పినావు, ఇట్లా ఈ విధంగా అయ్యింది అదే. ఇక మొత్తం నువ్వు నాకు చెప్పలేవు అంటే నేనేమనుకున్నా, సరే ఏదో బాధ ఉంటుందేమో అనుకో. నువ్వు మంచిగా అందరితో ఎంజాయ్ చేసి బొంగు ఇంకెవరు నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. పూర్తిగా వినండి, విన్న తర్వాత మీకు అది పూర్తిగా ఏం వినాలన్నా, నాకు ఇన్నే అర్థమైపోతుంది పైసల కోసం ఆశపడి నువ్వు చేసినట్టు. అయితే నాకు కొన్ని సమస్యలు ఉండి నా బాబుకు బాగలేక నాకు ఏంటంటే బాబుకు ఒక 3 years అప్పుడు గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చి నాకు 10 లక్షలు అప్పు అయ్యా ఊర్లో. ఆ అప్పుకి నేను తర్వాత మళ్ళీ ఒక 5 లక్షల దాకా మెయింటెనెన్స్కో ఖర్చులకి మొత్తం 15 లక్షల దాకా అప్పు అయ్యి రావాల్సి వచ్చింది. ఆ బాధల్లో నేను సరే అన్న ఒక మాట క్లియర్గా చెప్తున్నా, ఏంటంటే నాకు పూర్తిగా నాకు విన్న తర్వాత నాకు చెయ్యాలనిపిస్తేనే నేను చేస్తాను. నీ దగ్గర నీకు ఏమంటారు, నీ స్టోరీలో నాకు నిజాయితీగా అనిపిస్తేనే నేను చేస్తాను. అండ్ నీకు ఏమన్నా నేను ఏంటంటే నాకు నచ్చితే నేను చేస్తాను, నచ్చకపోతే నేను చేయను. నచ్చకపోతే చేయొద్దన్న, నా బాధ అంతా వినండి. అయితే ఏమైందంటే సరేనని 10,000 ఇచ్చింది, 5,000 ఆమెకి ఇచ్చి 5,000 తీసుకున్నాను. ఇలాగా నడుస్తుంది. చెప్పింది ఇంకా మీరు ఓపిక ఉండి చేయగలిగితే 1 hour కానీ 2 hours కానీ 3 hours కానీ చేయగలిగి మీకు 20 ఇచ్చినా 30 ఇచ్చినా ఎంత వచ్చినా నాకు 50 నీకు 50 అని చెప్పింది. సరే అయినా ఒప్పుకున్నాను, నాకు తొందరగా బాకీ తీరిపోద్దు కదా అని ఒప్పుకున్నాను. ఇలా జరుగుతున్నాగా కొన్ని రోజులకి ఎన్ని రోజులు చేసినావు ఇట్లా? ఒక 6 months చేశాను. 6 months వచ్చాను. కొంచెం అమౌంట్ సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత ఈమె మళ్ళీ ఏం చెప్పిందంటే నాకు కొన్ని డౌట్స్ నేను అడగాలి. 6 months నువ్వు చేసినావు, 6 monthsలో ఎంతమంది దగ్గరికి వెళ్ళావు? అంటే ఒక అప్రాక్సిమేట్ ఒక 100 మంది దగ్గరికి వెళ్ళావు? 100 మంది అంటే కాదు, ఒక 30 numbers వెళ్ళి ఉండొచ్చు. 30-40 వరకు వెళ్ళి ఉండొచ్చు. ఓకే. అయితే తర్వాత నేను అడిగే డౌట్స్కి నాకు క్లారిటీ ఓకేనా. 30-40 మంది దగ్గరికి వెళ్ళాను ఓకేనా. అంటే ఒక్కొక్కళ్ళు ఎంత ఇచ్చారు అంటే యావరేజ్గా, అంటే ఇప్పుడు నువ్వు 10,000 ఈమె ఇచ్చింది అని అన్నా, అంటే అందరు 10,000 ఇచ్చిరా లేకపోతే ఎక్కువ వచ్చినాయి? అంటే ఓపుకున్న రోజు మనం చేయగలిగినంత ఒక 2 hours చేసాము, 3 hours చేసిన రోజు 30,000 వచ్చినాయి, 20,000 వచ్చినాయి, ఇలా 10,000 వచ్చినాయి, 20,000 వచ్చినాయి. ఒక నైట్ ఉన్న ఓపికతో ఒక నైట్ ఉన్నప్పుడు కూడా ఇంకా 40-50,000 కూడా వచ్చినాయి. 40-50,000 వచ్చిన అమౌంట్ లో ఆమెకి సగం ఇచ్చేసి నేను సగం తీసుకుంటున్నాను. క్యాండిడేట్స్ ఎట్లుంటారు? బాగా రిచ్ పార్టీ? అవును, రిచ్ పార్టీ రిచ్ ఉన్నారు, కొంతమంది యావరేజ్గా ఉన్నారు. అంటే వాళ్ళు హస్బెండ్ లేని వాళ్ళు, ఇంకా ఎవరైనా కొంచెం డబ్బు ఉండి బాగా ఎట్లా వాళ్ళు సంతోష పెడితే 40 నుంచి 50-55 దాకా ఉన్నారు. 55 దాకా ఉన్నారు. 30 లోపల ఎవరు దొరకలేదు. 34 అంటే ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళంతా వీళ్ళే. అయితే ఇలా జరుగుతుండగా ఓ రోజు ఏమే ఇలా కాదు. ఒక్క నిమిషం నేను అడగని, నాకు కొన్ని క్లారిటీ నాకు రావని, ఎందుకంటే నాకు కూడా తెలియాలి నీకు ఎందుకు హెల్ప్ చేయాలనేది నాకు కూడా అర్థం కావాలి కదా. నేను హెల్ప్ చేస్తున్నా అంటే నేను ఒక మంచి పర్సన్కే హెల్ప్ చేస్తున్నా నాకు అనిపించాలి కదా. నీకు ఎంత వచ్చినాయి? ఇక దగ్గర ఎంత సంపాదించినావు ఇట్లా వీటి మీద ఒక 6 months చేసి? ఒక 7 lakh వరకు వచ్చినాయి. 7 lakhs? 7 లక్షలు వచ్చినాయండి. వా, మంచి బిజినెసే ఉంది గైస్. చూడండి, ఈయన ఒక ఆమె దగ్గరికి వెళ్తే ఆమె వేరేళ్ళ దగ్గరికి ఈయనను పంపించి ఈ విధంగా ఈయన మీద పైసలు సంపాదించి సగం అని చెప్పేసి అంటుందంట. దగ్గర 6 నెలల తిరగక ముందుకి 7 లక్షలు సంపాదించిండు అంటే మీరు అర్థం చేసుకోండి. అమ్మా
నాకు కూడా రావు నాయనా, నాకు 6 నెలలు కష్టపడితే నాకు కూడా రావు పైసలు అన్ని గనం. 7 లక్షల దాకా వచ్చినాయి. నీ అప్పు ఎంత ఉంది? ఒక 15 లక్షలు ఉంది. 15 లక్షల వరకు ఉంది. ఓకే, అప్పు ఎంత తీర్చినావు? ఒక అప్పు అంటే ఇక ఒక 5 lakhs వరకు ఇచ్చాను నేను. 5 lakhs వరకు అప్పు తీర్చినావు. ఇక నా ఖర్చులకు ఇవి కావాలి కదండి, ఒక 2 lakhs ఇలా అవుతాయి. అయితే తర్వాత ఏం జరిగిందంటే సార్, ఇక ముందుకెళ్తే ఈమె ఏం చెప్పిందంటే ఇంకా వేరే రూట్ ఉంది, మరి ఆ రూట్ చేయగలవా, ఇంకా ఎక్స్ట్రా వస్తాయి మనీ అంది. ఎంత సరే అంటే ఏంటండి అని అడిగితే బ్లూ చేయాలి, అది చేస్తే నీకు లక్షల్లో వస్తాయి, 50,000 రావచ్చు, 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, ఏదేం పెద్ద విషయం కాదు, ఏం ప్రాబ్లం ఎవరు చూడరు, నీకెందుకు చెయ్యి, అది ఎక్కడో పోతుంటుంది, ఏం ఇబ్బంది లేదు, పెద్ద అమౌంట్ వస్తుంది అండి. సరే ఆశపడి ఇక ఇదైతే తొందరగా అప్పంత తీరిపోద్ది అనే దాంతో కమిట్ అయ్యాను. అయిన తర్వాత ఒకరోజు తీసుకెళ్ళి ఆమె వేరే ఆమె దగ్గర తీసుకెళ్ళింది. తీసుకెళ్తే సరే నేను చేశాను అలాగే ఆమె చెప్పినట్టుగానే. నన్ను ఈమె ఒక రూమ్కి తీసుకెళ్ళింది. అక్కడ ఒక 25-30 years లోపు ఒక ఆమె ఉంది, యంగ్ లేడీ. అయితే వీళ్ళు నేను పోయేసరికి ఈమె ఇంకొక అతను కెమెరా పట్టుకొని ఉన్నారు. అంటే నేను అక్కడ చేయమంటే నేను కెమెరా ఉంది నేను చేయను నాకు అని చెప్పాను. చెప్తే కాదు అలా కాదు, అలాగైతే నీకు ఇంత అమౌంట్ ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వము, అది ఇది అన్నారు. సరేనని ఓకే అని సరే చేసేసాను. చేస్తే అదంతా వీళ్ళు రికార్డ్ చేసుకున్నారు. అది వాళ్ళు నేను అనుకున్నా, నేను వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎలా ఉందో వాళ్ళంతా రికార్డ్ చేసి పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇలా కొన్ని రోజులు నడుస్తూ పోతుంది. నడిచిన తర్వాత ఒకరోజు ఆమె నాకు అమౌంట్ రాలేదు, 2 నెలలు అయింది, రావలేదు. 2 నెలలు అయింది కదండి, ఇంతే ఇంకా అమౌంట్ రాలేదు ఏంటి, నాకు మరి ఇకపోతే ఎట్లా మరి చేశాను కదా అంటే, ఒక 2-3 నెలలు అయిందండి. అడిగాను, అమౌంట్ అడిగాను, ఏంటండి మరి అమౌంట్ ఏమి రూపాయి ఇవ్వలేదు, మరి ఎప్పుడు ఇస్తారు ఏంటని అడిగితే ఇంకొక నెల టైం పడుతుంది ఇస్తానని చెప్పింది. సరే నేను మళ్ళీ యాక్ట్ చేశాను. చేసిన తర్వాత 3 నెలలు అయింది. 3 నెలలు అయినా అడుగుతుంటే ఇవ్వడం లేదు. అప్పుడు నేను గట్టిగా వచ్చాను, ఏంటండి నేను ఇలా చేస్తున్నారు, 1 రూపాయి ఇవ్వడం లేదు, మరి లేదంటే వీడియో డిలీట్ చేసేయండి అన్నాను. అంటే అలా డిలీట్ చేయాలంటే మాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి అని డిమాండ్ చేసింది. ఇదేంటండి ఎలాగా, మీరే నాకు ఇంకా అమౌంట్ ఇవ్వలేదు, నేను మళ్ళీ 1,00,000 ఇవ్వాలంటే ఎలా అంటే, ఇంతకుముందు సంపాదించుకున్నావు కదా, ఆ అమౌంట్లో నాకు నేనే పంపించాను కదా, నాకు 1,00,000 ఇస్తే డిలీట్ చేస్తా, లేదంటే మీ ఫ్యామిలీకి ఎవరికన్నా ఇంటికి పెడతా, నేను ఫోటోలు వీడియోస్ పెడతా అని ఆమె బెదిరిస్తుంది. ఎలా చేయాలో అర్థం కావడం లేదు. సరే ఇక ఏమైనా తప్పదు, ఇంకా మనం చేసిన పొరపాటు అని మళ్ళీ తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏమంటే డిలీట్ చేస్తారా, చేస్తామండి అని చెప్పింది. మళ్ళీ ఒక 1 month జరిగిన తర్వాత మళ్ళీ అడిగితే డిలీట్ అయిందండి అంటే, అయిందో కాలేదో నాకు తెలియదు. అడిగితే అది డిలీట్ చేయలేదు, నీ కాడ ఉన్న అమౌంట్ మొత్తం మాకు ఇస్తే అప్పుడు డిలీట్ చేస్తాను, లేదంటే ఈసారి కన్ఫర్మ్ ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి వీడియోలు అన్నీ పెట్టి మిమ్మల్ని గందరగోళం చేస్తాను అంటుంది. నీ దగ్గర డబ్బులు ఉన్న విషయం ఆమెకి ఎట్లా తెలుసు? తెలుసు అంటే ఆమె బిజినెస్ నడిపించింది ఆమె కదా, మొత్తం నడిపించింది ఆమె కదా. నేను తీసుకెళ్ళి అప్పులు కట్టుకున్నాను. ఇప్పుడు నా దగ్గర చేతులు కొంత అమౌంటే ఉంది, ఇప్పుడు నాకు అమౌంట్ మొత్తం కావాలి అని ఆమె బెదిరిస్తుంది. కావాలి అని బెదిరిస్తుంది. నేను ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి సార్? ఉన్న ఈ అబ్బాయి బాబు బాగలేక కట్టుకొని నేను ఆపరేషన్కి వాటికి తెచ్చి అక్కడెక్కడ అప్పులు తెచ్చి నానా బాధలు పడి చేస్తే, ఇప్పుడు ఇలా చేయమంటే నేను ఎక్కడ తెచ్చి కట్టాలి సార్? నేను హైదరాబాదు ఏదైనా జాబ్ చేసుకుందామని వచ్చాను తమ్ముడు. అయితే నేను జాబ్ కోసం తిరిగే టైంలో ఈమె తగిలింది. ఈమె పరిచయం అయింది కదా, నా భవిష్యత్తు ఏదో మారిపోతుందిలే అని ఆశతో నేను దీనికి ఒప్పందం ఒప్పుకున్నాను. ఇప్పుడు చూస్తేనేమో ఆమె డిమాండ్ చేస్తుంది. నా కాడేమో పిల్లలకి ఆపరేషన్ సర్జరీ చేసిన ఖర్చు 6 years బాబు సర్జరీ చేయించాము. ఇప్పుడు ఆ ఖర్చు అప్పుకు డబ్బులు కట్టాను, ఇంకా 3 లక్షలే నా దగ్గర ఉన్నాయి బ్యాలెన్స్. ఇప్పుడు ఆమె చూస్తే ఆ అమౌంట్ మొత్తం నాకు ఇచ్చేయమంటుంది. నేనేదో ఆశతో ఇక తొందరగా నా అప్పు తీరిపోద్దనే దాంతో నేను ఈ మాటలు నమ్మి నేను ఈ పనికి ఎంతో కష్టం, అదేనా కష్టమైన పనే. నేను కేవలం డబ్బు కోసం నేను అది ఇప్పుడు ఏ పని చేసినా డబ్బు కోసమే, కేవలం నా అప్పుల కోసమే. ఇప్పుడు ఆమె నువ్వు ఇస్తావా సస్తావా, ఆ 3 లక్షలతో నేను ఏదైనా బిజినెస్ చేసుకుందాము, ఈ పని వదిలేసి నేను బిజినెస్ పెట్టుకొని మంచిగా బతకాలనుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఒకసారి నేను వేరే ఒక ఆమెతో రూమ్లో ఉన్న తర్వాత అక్కడ పోలీసులు రైడ్ చేసి నన్ను పట్టుకున్నారు. తీసుకెళ్ళి కొట్టి 3rd degree ఇచ్చారు.
2 days. అప్పుడు కూడా నేను ఏం పేరు చెప్పలేదు. అంతకుముందు అంత తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వేరే లాడ్జీలోకి వెళ్తే అక్కడ దొరికాను. అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి కొట్టి అక్కడ వాళ్ళు అట్లే చేశారు. అయినా ఏం పేరు చెప్పలేదు, ఎందుకంటే నాకు అప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుందని. ఇప్పుడు చూస్తే ఏమి ఉన్న 3 లక్షలు కూడా నాకు ఇవ్వమంటే నేను ఎలా బతకాలి, ఎలా చేయాలి? ఇప్పుడు నేను ఏం లేదు, ఇంకా నాకు సావాలా బతకాలన్నట్టుంది. ఫ్యామిలీకి ముఖం చూపించలేను. నీ ఫ్యామిలీకి తెలిస్తే ఏంది తెలిస్తే ఇంకేం లేదు, ఇల్లంతా ఇంటి మొత్తం ఉరేసుకుంటారు. నేను ఇంక ఇంటికి కూడా పోలేను. మరి అసలు నువ్వు ఈ పని చేయడం తప్పు కదా అన్నాను. తప్పు. ఇంకా నేను అప్పు కోసం కేవలం ఆ బాబు ఆపరేషన్ కోసం ఒప్పుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఏం చేయాలో మీరు ఏదైనా నాకు ఈ చూసి నాకు ఈ ఆపదకు మీరే ఆదుకోవాలి తమ్ముడు. నిజంగా మీ బాబుకి ఆపరేషన్ కోసమే ఇష్టం? అవును తమ్ముడు. ప్రూఫ్ ఏమైనా ఉందా? ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి తమ్ముడు. చూపి ఒకసారి హాస్పిటల్ బిల్స్ ఫొటోస్ ఏమైనా ఉంటే చూపి నాకు. తమ్ముడు మా అబ్బాయి అవి బిల్స్ అవి హాస్పిటల్ ఉన్నాయి. ఇది అవును, మొత్తం హాస్పిటల్ బిల్లే 10 lakhs అయింది. ఎక్స్ట్రా ఖర్చులు మళ్ళీ ఒక 5 లక్షల వరకు అందులోకి ఉంటుంది. వెన్న బాబు 6 years బాబుకి. సో గైస్, దీనికి సంబంధించినవి నేను పక్కన స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఇట్లా చూపిస్తే కనిపించదు కూడా. చాలా ఇబ్బంది చేస్తుంది సార్. మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకొని నాకు నన్ను ఏదో ఒకటి మీరు నన్ను సేవ్ చేయకపోతే నేను ఇంకా చచ్చిపోయేంత ప్రయత్నం చేయాల్సి వస్తుంది సార్. ఇంకేం గైస్, ఈయన స్టోరీ విన్నాక, ఈయన బాధ విన్నాక నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఈయన కావాలని పని చేయలేదు. ఈయన ఏం చేసినా కానీ సరే ఇలా ఫ్యామిలీ కోసమే చేసిండు. ఈయన అప్పులు తీర్చుకోవడానికే ఈయన చేసిండు. ఆమె మొత్తం సరే, ఆమె కూడా స్టార్టింగ్లో హెల్ప్ చేసింది అంటే ఓకే అనుకుందాం. కానీ ఆమె చేసే పని ఏంటి భయ్ అంటే, వేరే అమ్మాయిల దగ్గరికి పంపించి, అమ్మాయిల అంటే ఆంటీల దగ్గర పంపించి వాళ్ళతోని ఈయన యూజ్ చేసుకోపించి డబ్బులు సంపాదించుకొని సగం సగం తీసుకోవడము. అంటే ఈయన మొత్తం ఈ ఫీల్డ్లోకి దింపింది ఆమెనే. ఇప్పుడు ఈయన కూడా ఏం చేసిండు, అట్లాంటి పరిస్థితులలో ఎవరు ఉన్నా కానీ సరే, అరే నా అప్పులు తీరుతున్నాయి అని ఆశపడతారు. నా అప్పులు తీరిపోతే నేను నా ఫ్యామిలీతో మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి ఆ విధంగా ఆశపడతారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, ఈయన దగ్గర పైసలు ఉన్న విషయం ఆమెకు తెలిసి మళ్ళీ రిటర్న్ ఆ పైసలు ఎట్లయినా ఈయన దగ్గర నుంచి అది తీసుకోవాలని చెప్పేసి అదేదో ఆ ఫిలిం అని చెప్పేసి అని అందులో నాకు తెలిసి అది కూడా అదేం కాదు. నాకు తెలిసి ఆమె ఆడిన ప్లాన్ అంతా అది నాకు తెలిసి. అంటే అమ్మాయిని అరేంజ్ చేసి నీతో పాటు అట్లా చేయించి రికార్డ్ చేసి నీతో పాటు రికార్డ్ చేయించి డైరెక్ట్గా అవన్నీ మీ వైఫ్కి పంపించడం అదంతా ప్లాన్ ఆమెది. అదే నేనైతే చూడలేదు. ఆమె అయితే అట్లాగే అంటుంది, నేను రికార్డు ఉంది నా దగ్గర పక్కాగా ఉంది. కెమెరా పట్టుకొని నిలబడ్డారు, నిలబెట్టు చూసాను నేను. నిలబడ్డారు వాళ్ళు, ఆమె దగ్గర తెలియదు, నేను చూడలేదు కదా, వెనక నుంచి తీశారు వాళ్ళు. ఆమె అందువల్ల అది ఖచ్చితంగా డైలీ నాకైతే రోజు ఇక ఏడుపు ఒక్కటే, ప్రతిరోజు ఏడ్చుకోవడం అవుతుంది. ఎట్లా చేయాలి? అటు చూస్తే ఫ్యామిలీ, ఈమె చూస్తే డిమాండ్ చేస్తుంది. మళ్ళీ నేను ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఏదైనా కాఫీ షాప్ ఏదైనా పెట్టుకుంది ఉన్న అమౌంట్లో అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇందులో కష్టపడి కూడా చేసి చేయని తప్పే, అది చేయకూడని పోనే, కానీ పొరపాటు తెలిసి కూడా చేశాను నేను. కేవలం పొరపాటు తెలుసు కూడా చేసినావు, అది నీ అప్పుల కోసం నువ్వు చేసినావు. ఓకే, ఇక్కడ నువ్వు తప్పు చేసినావు అనే విషయాన్ని పక్కన పెడితే, ఎందుకు తప్పు చేసినావు అని ఆలోచిస్తే అది నీ ఫ్యామిలీ కోసం చేసినావు. ఆ ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి, ఆ బిల్స్ కూడా కనిపిస్తున్నాయి, అవన్నీ పక్కనే ఇస్తాను. దానికోసం నువ్వు చేసినావు అనేది నాకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది. సో నీ మాట తీరు బట్టి నాకు ఇంకో విషయం ఏమి అర్థమైందంటే, నువ్వు అట్లాంటి మనిషివి కూడా కాదు అని నాకు అర్థమైంది. నీ మాట తీరు బట్టి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను దగ్గర ఒక కొన్ని వందల మందిని చూసిన నా దగ్గరకు. నేను ఎప్పుడు చేయలేదన్న తప్పు, నేను జాబ్ కోసమే వచ్చా. అసలు అట్లాంటి తప్పు నేను ఎప్పుడు చేయను, కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. నాకు మంచి ఫ్యామిలీ ఉంది ఇంటి దగ్గర. కేవలం ఒక 15 లక్షలు అంటే ఏం చేసినా తీరవు, ఏం చేయాలి అనే నేను ఆలోచనలో ఈలోపు ఈమె నేను కూడా తొందరగా తీరిపోతుంది కదా ఒక ఆశపడ్డాను అంతే. అది అట్లా లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా నా ప్రాణం మీదకి వచ్చినట్టు అయిపోయి. ఇప్పుడు ఆమె ప్రెజెంట్ ఏమంటుంది, నువ్వు ఇప్పుడు నీ కాడ ఉన్న అమౌంట్ మొత్తం నాకు ఇవ్వాలంటుంది. ఇస్తే డిలీట్ చేస్తానంటుంది. అంతకుముందు అలాగే చెప్తే 1,00,000 రూపాయలు ఇచ్చాను. నువ్వేమంటావు అంటే, ఇప్పుడు నేను ఏమంటాను ఒక ప్లాన్, ఆమెకు ఫోన్ చేసి సరే నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తాను, ₹1 కూడా నా దగ్గర పెట్టుకోకుండా ఇచ్చేస్తాను, ఆ వీడియో డిలీట్ చేసి, ఆ డిలీట్ చేసేటప్పుడు నువ్వు నాకు చూపించి నాకు డిలీట్ చేయి. నీ ఫోన్లో ఉంటే నీ ఫోన్లో నాకు చూపించి రీసెంట్లీ డిలీటెడ్ ఇవి డిలీట్ చేసి
నాకు చూపి, అప్పుడైతే నేను నీకు 3 లక్షలు ఇస్తాను. అది కూడా ఏంటంటే నేను నీ ప్లేస్కి రాను, నేను నా ప్లేస్ ఉంది, నా రూమ్ ఉంది, కొత్తగా రూమ్ తీసుకున్నా, ఇక్కడికి రాను, ఇక్కడికి వచ్చినాక నేను చూసి నేను నీకు 3 లక్షలు నేను నీకు చేతిలో పెడతా అని చెప్పేసి చెప్పు. ఓకే సార్. ఆమె దానికి ఒప్పుకున్నది అనుకో, లొకేషన్ పెట్టి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డిలీట్ చేయమని చెప్పు, దాని తర్వాత మనం ఆడదాం ఆట. కెమెరా పెట్టి ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది ఏందనేది ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి ఆమె మీద ఎన్ని అంటే నీకు బుక్ చేయొచ్చు మన కేసు. ఇట్లా అమ్మాయిలకి ఇట్లా ఏమంటారు, అబ్బాయిలను ట్రాప్ చేసి ఇట్లా పంపిస్తుంది ఆంటీల దగ్గరికి అన్నట్టు ఇట్లా గల్లీ పెట్టొచ్చు, మనం గట్టిగా కేసులు పెట్టొచ్చు. సరే నువ్వు ఒకసారి అదే నువ్వు ఒకసారి ముందు ఆమెకు ఫోన్ చేయ, ఆమె ఏమంటుందో తెలవాలి కదా. హలో రవి, ఎక్కడ ఉన్నావు? హలో మేడం. రవి ఎక్కడ ఉన్నావు? 3-4 రోజులు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లేదు మేడం, నేను అమౌంట్ దొరకలేదు, మా ఫ్రెండ్స్ అక్కడెక్కడ తిరిగి. అమౌంట్ దొరకటం ఏంటి? ఆల్రెడీ నీ దగ్గర ఉంది కదా. లేదు మేడం, ఉన్న అమౌంట్ నేను ఇంటికి అప్పులు పంపించాను మేడం. ఇంటికాడ అప్పులు ఉన్నాయి కదా, కొంచెం అప్పులకి సర్దుబాటు చేశాను. నా దగ్గర ఏం లేదు మేడం. ఏంటి ఏం లేదంటావు? నీ దగ్గర ఉందంటేనే కదా నేను మరి అడిగాను. అవును కరెక్టే మేడం, మీరు అడిగారు, ఇస్తానన్నాను నేను. మీరు అది డిలీట్ చేస్తారని అప్పుడేమో 1,00,000 రూపాయలు తీసుకున్నారు, డిలీట్ చేయలేదు. మళ్ళీ అమౌంట్ డిమాండ్ చేశారు. ఇప్పుడు నా దగ్గర అయితే లేవు మేడం, ఉన్న అమౌంట్ని ఇంటికి పంపించాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ని అడిగి సర్దుబాటు చేస్తాను మేడం. అడిగాను, ఆల్రెడీ వాళ్ళు ఇస్తామన్నారు. ఈరోజు సాయంత్రం లోపు నాకు అందుబాటు అవుతాయి మేడం. నేను అమౌంట్ సర్దుబాటు చేస్తాను మేడం. నేను అక్కడికి రాను మేడం. నాకు ఇంతకుముందు అలా కాదు మేడం, ఇంతకుముందు మీరు 1,00,000 రూపాయలు తీసుకున్నప్పుడు నేను డిలీట్ చేస్తాను వీడియో అని మీరు డిలీట్ చేయలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఏ విధంగా నేను నమ్మాలి మేడం? అందువల్ల మీరేంటంటే లేదు మేడం, నేను నమ్మే మిమ్మల్ని 1,00,000 రూపాయలు ఇచ్చాను మేడం. మీరే నమ్మక ద్రోహం చేశారు. కరెక్టే మేడం, వచ్చినాయి నేను సంపాదించుకున్నాను, కొంత అప్పులకి ఇచ్చుకున్నాను. కరెక్టే మేడం, మీరు ఇలా బ్లాక్మెయిల్ చేశారని నాకు ఎలా తెలుసు మేడం? మీరు అమౌంట్ అవును బ్లాక్మెయిలే కదా మేడం ఇది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఆల్రెడీ మిమ్మల్ని నమ్మి 1,00,000 ఇచ్చాను, డిలీట్ చేస్తామని. ఇప్పుడు మళ్ళీ మీరు మీ ఫ్యామిలీకి ఫోటోలు పెడతాను, వీడియోలు పెడతాను, నాకు మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఇవ్వమంటే నేను ఎలా బతకాలి మేడం? నేను నా ఇంట్లో పిల్లలకి బాగలేక నేను ఆ సమస్యల మీద ఉండే కదా నేను ఈ పని చేసింది. లేదా ఈ పనికి నేను ఎందుకు ఒప్పుకుంటాను? నాకేం కర్మ? సరే నేను అమౌంట్ అయితే రెడీ చేశాను మేడం. నేను వేరే చోట రూమ్ తీసుకున్నాను. మీరైతే నేను లొకేషన్ పెడతాను, ఆ అడ్రస్కి రండి. మీరు లేదు మేడం, మిమ్మల్ని నేనెంత బ్లాక్మెయిల్ ఎలా చేస్తాను మేడం? మీ దగ్గర వర్క్ చేయించాను, మీరే నాకు దారి చూపించారనుకున్నాను. లాస్ట్కు మీరు ఎట్లా చేస్తారనుకోలేదు మేడం. మిమ్మల్ని నమ్మి 1,00,000 ఇచ్చాను. సరే ఇవి కూడా ఇక ఈసారి కూడా ఖచ్చితంగా అలా ఏం లేదు మేడం. నమ్మకం అంటే నమ్మకం ఉండబట్టే కదా మేడం నేను 1,00,000 రూపాయలు మీకు ఇచ్చాను. మీకు ఇప్పుడు ఆ 3 లక్షలు ఇవ్వాలంటే ఇప్పుడు మీరు నమ్మకం పోగొట్టుకున్నారు. మీకు ఆ 3 లక్షలు ఇవ్వాలంటే మీరు ఆ తీసిన వీడియో తీసుకొని రండి. లేదు అట్లయితే నేను ఇవ్వను మేడం. నేను ఎలా ఇస్తాను? లేదు మేడం, నాకు నమ్మకం లేదు మేడం. మీరు రూమ్కి వస్తే నేను ఇక్కడ 3 లక్షల అమౌంట్ మీకు ఇస్తాను. అది ఎలా అంటే మీరు నాకు అవి తీసిన వీడియో తీసుకురండి, నా కళ్ళ ముందు మీరు అది డిలీట్ చేస్తే ఎమ్మటే అమౌంట్ మీకు 3 లక్షలు అక్కడే ఇచ్చేస్తాను మేడం. నేను ఇప్పుడు పెడతాను లొకేషన్. మీకు ఎంత టైం పడుతుందో తీసుకొని వచ్చేసేయండి. మీరు వెంటనే నేను రెడీగానే ఉంటాను, ఒక అరగంట అటు ఇటు అయినా మీరు వచ్చేసేయండి మేడం. లొకేషన్ చూడండి మేడం, పెడుతున్నాను. ఓకే కట్ చేయండి మేడం. ఇది సార్ విషయం. ఫోన్ పే ఏమంటుంది? 3 లక్షలు ఫోన్ పే, 3 లక్షలు ఫోన్ పే ఎలా చేయాలి సార్? మీరు ఏమైనా సరే నాకు ఈ విషయంలో సాయం చేయాలి. మాటలు వింటేనే అర్థమవుతుందా మీకు ఎంత కిలాడి ఉంది ఆమె? ఇప్పుడు కూడా చేయదు సార్ అది. ఆమె ఇప్పుడు కూడా చేయదు. ఇంకా ఎంతవరకు 3 లక్షలు తీసుకొని కూడా ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? నాకు తెలిసిన వాటికి ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? నీకు ఇప్పుడు నువ్వు 3 లక్షలు ఇచ్చినా సరే చెయ్యకుండా ఏం చేస్తుందంటే నువ్వు మళ్ళీ ఇంకా వెళ్తున్నావా? ఇంకా పంపిస్తుందా? లేదు సార్, నేను ఇంకా వెళ్ళలేదు సార్. ఇంకా ఆమె ఎప్పుడైతే 1,00,000 రూపాయలు డిమాండ్ చేసిందో నేను ఇంకా ఆగిపోయాను సార్. ఓకే, ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు ఈ 3 లక్షలు ఇచ్చినాక కూడా డిలీట్ చేయకుండా ఏం చేస్తుంది తెలుసా? నేను అట్లనే ఆంటీల దగ్గర కాలేజీల దగ్గర పంపించి మొన్నటి దాకా హాఫ్ పేమెంట్ తీసుకుంటుండే కదా, ఇప్పుడు ఫుల్ పేమెంట్ తీసేసుకుంటుంది. అవును సార్, తీసేసుకుంటుంది మిమ్మల్ని అట్లా ఆ విధంగా యూజ్ చేసేసుకుంటుంది. అలాగే వెళ్తుంది సార్. ఇక మీరు సపోర్ట్ చేస్తేనే సార్, లేకపోతే నేను ఇంకా చచ్చిపోవడానికైనా సిద్ధమే సార్. మీరు సపోర్ట్ చేయాలి. ఈసారికి నేను ఏం చేయలేదు సార్ అసలు పరిస్థితి. నాకు ఊపిరాడకనే నేను ఇక మిమ్మల్ని సంప్రదించాను. లొకేషన్ పెడుతున్నాను సార్. అయిపోయింది.
సరే. సో గైస్ లొకేషన్ అయితే ఈయన పెట్టిన తర్వాత ఆమె వస్తుంది కదా, నేను సీక్రెట్ కెమెరా పెట్టేస్తా. పంపించాను సార్. ఆమె వచ్చినాక నువ్వు ఫస్ట్ ఆమెను డిలీట్ చేయమని, ఫస్ట్ ఆమె ఏం మాట్లాడుతుంది ఏందనేది ప్రతి ఒక్కటి రికార్డ్ చేయాలి. ఓకే సార్. రికార్డ్ చేసి ఆమెను బయట పెడతాం. ఆమె మీద నువ్వు కంప్లైంట్ ఏమని పెట్టంటే నేను చెప్తా, కంప్లైంట్ ఏం పెట్టాలనేది కూడా నీకు లాస్ట్కి చెప్తాను. సరే సార్. సరేనా? ఫస్ట్ ఆమె రావడం ముఖ్యం. ఆమె వస్తుందా రాదా అనేది తెలియదు మనకు. సో 3 లక్షలు నువ్వు ఇస్తా అంటున్నావు కాబట్టి ఆమె ఒక్కతైతే రాదు అని నాకు అనిపిస్తుంది. ఎవరినైనా తీసుకొని రావచ్చు, అబ్బాయిని కానీ ఎవరినైనా వెంబడేసుకొని రావచ్చు. సో ఆ విధంగా కూడా ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది. సో నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తా, మా వాళ్ళు కింద ఉంటారు. సో ఎవరు వచ్చినా కానీ సరే మనకు ఒక ధైర్యం అనేది ఉంటుంది. సరేనా? ఫస్ట్ అయితే ఆమె రాని చూద్దాం. ఓకే సార్. కాదు రవి, ఇంత పైదాకా ఎందుకు? అక్కడ కదా మేడం, వేరే వాళ్ళ రూమ్ కాదు కిందనే కదా. ఇస్తే అయిపోద్ది కదా. కింద ఎలా ఇస్తారు మేడం? రూమ్ లో పైసలు ఉంటాయి, కింద పెట్టుకుంటారు. మీరు రండి, లోపలికి రండి. కాదు, బాగానే హౌస్ ఇది అంతా బాగానే ఉన్నావు, మరి పైసలు లేవు ఏం లేవంటావు, ఏం మాట్లాడుతున్నావు? తట్టుకోలేక ఈ పక్కన ఎక్కడో పెంట్ హౌస్ తీసుకున్నాను మేడం. పెంట్ హౌస్ ఏంటి? ఇంత బాగా మంచిగా బెడ్ ఉంది, మంచి రూమ్ ఉంది, నీకేమి బాబు? చేస్తాలే మేడం. కాదు, మేము నిన్ను మేము పనిలో పెట్టి మేము అడుక్కోవాల్సి వస్తుంది. మీరు రండి మేడం, కూర్చోండి. కూర్చోటం కాదు, నువ్వు ఇస్తే నేను వెళ్ళిపోతాను తీసుకొని. ఏంటిది? కూర్చోండి మేడం. మనోడు ఫోన్ చేశాను, వస్తున్నాడు మనోడు. ఆల్రెడీ అది ఎవరు మళ్ళీ? ఇంకెవరు? మనోడు ఎవరు? చెప్పాను, అమౌంట్ తీసుకో, 3 లక్షలు దగ్గర పెట్టుకోలేను కదా, కొంత అమౌంట్ ఉంది, తీసుకొని వస్తున్నాడు. నువ్వు తీసుకొచ్చేదాకా నేను కూర్చోను, ఇక్కడ వెయిట్ చేయాలి మరి. మేడం 10 నిమిషాల్లో వస్తాడు, దగ్గరలో ఉన్నాడు. కాల్ చేశాను, ఆల్రెడీ వస్తున్నాడు. చేస్తాను, కాల్ చేస్తాను, ఆల్రెడీ వస్తున్నాడు. చూడు, నేను 1/2 గంట సేపే నేను టైం ఇస్తా, సరేనా? నేను నీకు ఎక్కువ టైం ఇవ్వలేను. ఎండలు చూడు బయట, ఏ టైంలో పిలుస్తున్నావు నువ్వు? కాదు, నేను ఫోన్ లో చేస్తే డిలీట్ చేస్తానన్నాను కదా. అంత అమౌంట్ ఎలా పంపిస్తాం మేడం? చెయ్యాలి, ఎవరితో 2-3 ఫోన్లో చెయ్యి. ఇప్పుడు ఫోన్ బ్యాంక్ లో తీసుకున్నావు, ఒకరికి రాదు కదా. అడుగుతారు, ఇప్పటికే గబ్బు గబ్బు అయిపోయింది. ఎందుకు మేడం మళ్ళీ ఇదంతా? నేను ఇవన్నీ అనవసరం, 1/2 గంట టైం ఇస్తున్నాను, ఇచ్చావా? సరే సరే, లేకపోతే నీ ఆధార్ కార్డు ఏం లేదనుకుంటున్నావు నా దగ్గర? నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా, తెలుసు కదా. అవసరం లేదు మేడం, ఇప్పటికే చాలా. మీ ఊరు పోయి అన్నీ అందరికి, మీ వాళ్ళు, మీ ఫ్యామిలీకి, మీ చుట్టుపక్కల వాళ్ళు అందరు చూపించి నేను ఇంకా గబ్బు పట్టిస్తా. లేకపోతే అసలు ఏం చేయాలని నేను దూరం తీసుకొచ్చావు? ఏంటి నీ లైఫ్ బాగా చేయాలనే కదా ఎంత డిమాండ్ ఏం చేయలే నీకు. అవును, ఇప్పుడు నాకు పరిస్థితి వల్ల నేను అడుగుకుంటున్నా, నాకు అవసరం డబ్బులు చేశాను, నా అవసరాల కోసం తప్పు చేశాను. నేను పనిలో పెట్టినందుకే కదా నువ్వు ఏదో రూపాయలు సంపాదించుకున్నావు. అవును, నాకు ఇప్పుడు అవసరం, నేను అడుగుతున్నాను. నాకు ఇచ్చేయమంటే నేను ఎలా పిల్లలను పోషించాలి? నాకు అప్పుల బాధ తట్టుకోలేక హైదరాబాద్ వచ్చాను. సరే మీరు ఏదో. అవును, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని మంచిది. తప్పే చెప్తున్నా కదా, నా అవసరాల కోసం కాదు, అవసరం కోసం చేసే, దేనికోసం తప్పే కదా చేసావు. తప్పు చేశాను. మరి నువ్వు నాకు నీతులు చెప్తున్నావు ఏంటి? నీతులు నేను చెప్పలేదు, మిమ్మల్ని ఏం చెడుగా అనలేదు మేడం. ఇందాక అన్నావు కదా ఫోన్ లో, నమ్మను ఇది అది అంటే అప్పుడు ఏంటని? నేను చేసింది నా ఫ్యామిలీ కోసం చేశాను. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ బజార్ లో పడేయమంటారా మేడం? నేను ఫ్యామిలీ బజార్ లో పడేయమని చెప్పలే. నాకు నేను 3 లక్షలు అడిగాను, ఇచ్చేసి నేను ఫ్యామిలీ బజార్ లో పెట్టాను కదా. కాల్ చేస్తున్నా చూడండి, కాల్ చేస్తున్నాను. ఎప్పుడు డబ్బులు ఇంట్లో ఉన్నాయని చెప్పావు, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తావంటానండి? మరి నాకెందుకు అబద్ధాలు చెప్పావు? ఫోన్ డబ్బులు వస్తున్నాయంటే అప్పుడే వచ్చేదాన్ని కదా, 10 నిమిషాల తర్వాత వస్తానని. అదే ఇప్పుడు నా దగ్గర లేవు, ఎవరు? మరి నాకెందుకు అబద్ధాలు చెప్పావు? అవును, తెచ్చాను మేడం, బ్యాంక్ లో పెట్టాను నేను. ఇప్పుడు చేస్తున్నారు, మొత్తం కవర్ చేసుకోవాలి కదా. అక్కడ ఒక 20, అక్కడ ఒక 50, మొత్తం కవర్ 4 డేస్ టైం పట్టింది మేడం. 4 డేస్ టైం పెట్టింది కదా. ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు అబద్ధాలు చెప్పావు? ఇంట్లో పెట్టుకున్నానని ఎందుకు అబద్ధాలు చెప్పావు? అంటే నువ్వు ఎవరినో పిలిపించి నన్ను ఏమన్నా చేద్దాం అనుకుంటున్నావా? నేనేం చేశాను? నేను బ్లాక్ మెయిల్ చేసేదాన్ని అయితే నీకెందుకు పనిలో పెట్టాను? నీకెందుకు నీ బతుకు తెరుగు కోసం ఇవన్నీ ఎందుకు చేస్తాను? మంచికి మరి నువ్వు తప్పు చేసి నీ ఫ్యామిలీ పెట్టుకొని మంచిగా నువ్వు తప్పు చేసి మళ్ళీ నా మీద చెప్తావేంటి? నువ్వు బాగుపడతావు, నీ అప్పులు సగం తీర్చుకున్నావు కదా. కాబట్టి నేను తప్పు చేయకూడదు, ఏదో కాఫీ షాప్ పెట్టుకుని బతుకుదాం అనుకున్నాను. మీరు ఆ డబ్బులు కూడా ఇమ్మంటున్నారు, ఇస్తానన్నాను మేడం. నాదే తప్పు. నా డబ్బులు నాకు ఇస్తే సరిపోతుంది, 1/2 గంట సేపు టైం ఇస్తాను మేడం. వీళ్ళకి పిలుస్తావో వాళ్ళకి పిలుస్తావో ఏమన్నా చెయ్యి, నువ్వు ముందు డబ్బు తీసుకురా. మేడం మీరేమో ఆ డబ్బులు ఇవ్వమని అంటున్నారు. ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా మేడం. కష్టపడితేనే మరి డబ్బులు వచ్చేది, కష్టపడకుండా దెబ్బలు తిన్నాను తెలుసు మేడం. కనీసం మీరు నాకు సాయం చేశారని నేను మిమ్మల్ని మీ పేరు కూడా చెప్పలేదు.
అవునా? మీరు ఎప్పుడు కూడా జరిగింది చెప్పుకునే వాళ్ళు ఆ ఇదంతా? రోజు 2 సార్లు తీసుకెళ్లి 3rd డిగ్రీ ఇచ్చి నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి ఎవరికి చెప్పుకోవాలి అవునయ్యా, మేడం నా డబ్బులు బాధని? వచ్చేటప్పుడు కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి. అన్నిటికీ మనం ఇష్టపడితేనే ఆ పనిలో అవును దిగావు, మేడం, ఇష్టపడే దిగాం చేసావు. మేడం. మీ పేరు రానివ్వలేదు కదా బయటికి. ఎందుకు దానివల్ల రానిస్తావయ్యా? మీరు నేను సేవ్ అయ్యారు బతుకుతాడు కదా. చూపించాను నన్ను నీకు, బతుకుతాడు మరి నా పేరు చూపించారని ఎందుకు చెప్తావు? చేశారు. ఈ రోజు మళ్ళీ మీరు డిమాండ్ చేస్తే నేను డిమాండ్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు వెనకటికి ఇవన్నీ తీసుకొస్తారు. కథలు ఎందుకు? ఇవన్నీ కథలు అవసరం లేదు. ఇప్పుడు నాకు 3 లక్షలు ఇస్తే ఫోన్ నీకు ఇస్తా, నువ్వు ఫోనే తీసుకో. నేను డిలీట్ చేయటం కాదు, నువ్వే చూసి నువ్వే డిలీట్ చేసుకుంటావో పగలు కొట్టుకుంటావో అది నీ ఇష్టం, నీకే ఇస్తా ఫోను, సరేనా? నాకు 3 లక్షలు ఇచ్చేస్తే నేను ఫోన్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను. ఇస్తాను మేడం, ఆ వీడియో చూపించండి చూద్దాం. అది. చూపి వాళ్ళే నువ్వు ముందు పోయినసారి నువ్వు- ఏమన్నారు మేడం, ఈ 1,00,000 రూపాయలు ఇవ్వండి. సరే అది వదిలేసే, నువ్వు ఇచ్చావు, నేను ఇవ్వలేదో డిలీట్ చేశాను. మిమ్మల్ని నేను నమ్మాలి కదా అందుకే మేడం. నువ్వు నమ్మక్కల్లా, నీకు వీడియో చూపించి ఫోన్ నీకే ఇస్తా. నువ్వు డిలీట్ చేసుకుంటావో పెట్టుకుంటావో నీ ఇష్టం, కానీ నాకు 3 లక్షలు నువ్వు చూపించు. ఆ అబ్బాయి ఎవరో వస్తాడన్నా కాల్ చేయి, నేను అరగంట టైం ఇస్తా. ఇస్తే సరే సరే, లేకపోతే నేను నేరుగా 1 నిమిషం దాటినా నేను మీ ఊరు వెళ్ళి నేరుగా నీ ఆధార్ కార్డు అని నా దగ్గర ఆ పని ఉన్నాయి, అయితే నీ చేయొద్దు. ఆధార్ కార్డు పాన్ కార్డుతో సహా కావాలని నా దగ్గరే ఉన్నాయి, తీసుకొచ్చా. ఆ పని చూపిమంటావా చేయొద్దు. ఆధార్ కార్డు నీది?